హలో జేఆర్సీఎం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాం. టీవీలో వచ్చే యాడ్లలో ఒకటి టూత్పేస్ట్ది, ఇంకొకటి సబ్బుది. మ్యాక్సిమం ఎవరైనా సరే మా పేస్ట్ నెంబర్ 1 అని చెప్పుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మీ పేస్ట్లో ఉప్పు ఉందా, పుదీనా ఉందా, ఇలాంటి యాడ్లు వస్తుంటాయి కదా. పుదీనా ఉప్పున్న మనం కూరలు వండుకోవడానికి కాదు కదా, పళ్ళు తోముకోవడానికి కదండి. ఇంకొకటి ఏంటంటే ఏ కంపెనీ అయినా వాళ్ళ పేస్ట్ గురించి గొప్పగా చెప్పుకోవడం, పళ్ళు తెల్లగా ఉన్నాయని ఏదో పచ్చగా ఉన్న పళ్ళు చూపించి ఇది వాడితే తెల్లగా అవుతుందని చెప్తారు. ఆ పళ్ళు తెల్లగా కావడానికి ఏం యూజ్ చేస్తారంటే అందులో మ్యాక్సిమం ఫ్లోరైడ్ యూజ్ చేస్తారండి. ఫ్లోరైడ్ వల్ల ఏమైపోతుందంటే లాంగ్ రన్లో ఫ్లోరైడ్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ రావచ్చు, ఇంకా మన ఆర్గాన్స్ దెబ్బతినొచ్చు. అది కెమికల్. ఫ్లోరైడ్ అనేది కెమికల్ అనమాట. 99% బయట మార్కెట్లో దొరికే పెప్సోడెంట్ కానీ, క్లోజప్ కానీ, ఇంకెక్కువ బ్రాండ్ల గురించి నేను చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్. దాంట్లో కంపల్సరీ ఫ్లోరైడ్ అనే కెమికల్ ఉంటుంది. అది మనకి ఎంత హార్మ్ఫుల్ అంటే చిన్న పిల్లలకైతే 6 years లోపు ఉన్న పిల్లలకి అసలు మనము ఫ్లోరైడ్ పెట్టనేకూడదు. అది పేస్ట్లో మనకి రాసి ఉంటుంది అనమాట. పెప్సోడెంట్ కానీ, క్లోజప్ కానీ, పతంజలి కానీ తీసుకొని చూడండి మీరు. అక్కడ బాక్స్లో రాసి ఉంటుంది 6 years లోపు పిల్లలకి మనం పక్కన ఉండి ఈ పేస్ట్తో బ్రష్ చేయించాలి అని. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఏ పేస్ట్లో అయినా కూడా ఎస్ఎల్ఎస్ ఉంటుంది. ఎస్ఎల్ఎస్ దేనికోసం అంటే అది చాక్లెట్స్ తిన్నప్పుడు జెమ్స్ని తీసేస్తుంది, కానీ అది లాంగ్ రన్లో మన పళ్ళు పుచ్చిపోవడానికి పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యూజ్ చేస్తారు బయట మార్కెట్లో దొరికే పేస్ట్లో. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఏం చేస్తుందంటే పిల్లలు కొంతమంది బ్రష్ చేసుకుంటప్పుడు సతాయిస్తుంటారు. చిన్నపిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకెక్కువ సతాయిస్తుంటారు. వాళ్ళకి ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేయడం వల్ల ఒకసారి తోముకున్న తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ అడిక్ట్ అయిపోతారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మనం పక్కన లేకపోతే పేస్ట్ తినేయడము, ఎక్కువ పేస్ట్ పెట్టుకోవడము, అది కొంచెం కడుపులోకి వెళ్ళిపోవడము, మింగేయడము, ఇలా చేయడం వల్ల పిల్లలకి ఫీవర్ రావచ్చు, కడుపు నొప్పి కూడా రావచ్చు. ఫ్లోరైడ్ అనేది కెమికల్ కాబట్టి పిల్లలకి కడుపుకి అస్సలు మంచిది కాదు. కొన్ని పేస్ట్లు టేస్ట్గా ఉండడానికి కారణం అదే అన్నమాట, ఆర్టిఫిషియల్ స్వీట్నర్. పేస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు మనము ఇది ఫ్లోరైడ్ ఉందా లేదా, ఇది తియ్యగా ఉందా, దీంట్లో పుదీనా ఉందా అనేది కాకుండా మన పళ్ళకి ఏది మంచిది అనేది చూసుకోవాలి. మన తాతలు చెరుకు తినేవారు, అక్రూట్ కూడా కొరికేవారు, పళ్ళు చాలా గట్టిగా ఉండేవి. వాళ్ళు ఇలాంటి పేస్ట్లు ఏం యూజ్ చేయలేదు కదా, వేపపుల్లతో తోముకున్నారు కదా. వేపపుల్లలో ఏముంటుంది, చేదే ఉంటుంది. మన పళ్ళేమో ఇప్పుడు అంత స్ట్రాంగ్ లేవు, ఎందుకంటే ఫ్లోరైడ్ వల్ల. అప్పటికప్పుడు పళ్ళు ఫ్లోరైడ్తో మెరుస్తాయి, తెల్లగా అవుతాయి, బట్ మనకి లాంగ్ రన్లో పళ్ళు గట్టిగా ఉండవు, స్ట్రాంగ్గా ఉండవు. ఇంకా కొంతమంది దగ్గర స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ కూడా పోవడానికి కెమికల్స్ వాడతారనమాట. అది కొద్దిసేపే ఉంటుంది. ఒక స్మెల్ అనేది క్లోజప్లో ఒక స్మెల్ వస్తుందని చూపిస్తారు యాడ్లో. అది కూడా మళ్ళీ నైట్ వరకు, ఈవినింగ్ వరకు కూడా ఉండదు. అలాంటి పేస్ట్లు ఉన్నాయి. అదే మనకు న్యాచురల్ పేస్ట్ వితౌట్ ఫ్లోరైడ్ పేస్ట్ అంటే మన ఆర్సీఎం ఆల్రౌండర్ హెర్బల్ పేస్ట్ అండి. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, ఇది కొంచెం ఘాటుగా ఉండదు, అంతే. ఇంకా ఈ హెర్బల్ పేస్ట్ అయితే మనకి ఏదైనా కాలినప్పుడు కూడా దానిపైన పెట్టుకుంటే తగ్గుతుంది, మరకలు కూడా కాదు, చల్లగా ఉంటుంది. పెట్టుకున్నప్పుడు మంట నుండి ఉపశమనం కలుగుతుంది ఈ పేస్ట్. దీనిలో అయితే ఫ్లోరైడ్ ఉండదండి. పిల్లలు కూడా వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు. ఈ 2 పేస్ట్లు ఏంటంటే కొంతమందికి 2 times బ్రష్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి, ఒకటి మార్నింగ్, ఒకటి నైట్. ఎప్పుడైనా బ్రషింగ్ చేసుకునేటప్పుడు 3 minutes లోపలే కంప్లీట్ చేయాలండి బ్రషింగ్. ఎక్కువసేపు తోముకోవద్దు. ఏ పేస్ట్ అయినా సరే 3 minutes లోపల బ్రషింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. అప్పుడే మన పళ్ళకి మంచిది. దీనివల్ల మన
నోట్లో వచ్చే స్మెల్ కూడా కొంతమందికి దుర్గంధం వస్తుంది కదా, బ్యాడ్ స్మెల్, అది వెళ్ళిపోతుంది. ఒకసారి ఇది వాడి చూస్తే మనకి ఖచ్చితంగా నచ్చుతుంది. మన పళ్ళు, కొంతమందికి పంటి నొప్పి ఉంటుంది, పుచ్చిపోయిన నొప్పి ఉంటుంది, బ్లడ్ కారుతుంది, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, అదంతా వెళ్ళిపోతుందండి దీంతో. వాడిన తర్వాత మీరే చెప్తారు. బయట దొరికే పేస్ట్లో కూడా ఇక్కడ క్లోజప్ కానీ పెప్సోడెంట్ కానీ రాసి ఉంటుంది. మనము ఈ రోజులలో తొందరలో చదువుతలేం కానీ వాళ్ళు రాసి పెడుతున్నారు కంపెనీ వాళ్ళు. ఇది 6 years లోపు పిల్లలకి మనం దగ్గర ఉండే బ్రష్ చేయించాలి, కడుపులోకి పోవద్దు అనేసి అక్కడ రాస్తున్నారు. మనం అది చదవకుండా తీసుకొచ్చి హడావిడిలో పిల్లలకి ఇచ్చేస్తుంటాం. దయచేసి ఇప్పటి నుండి ఈ పేస్ట్ వాడండి. RCM ఆల్రౌండర్ హెర్బల్ పేస్ట్లు వాడడం వల్ల మీరే కింద కామెంట్లో వాడిన తర్వాత చెప్తారు. RCM స్టోర్లో, RCM PC సెంటర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ నాకు మెసేజ్ చేసినా మీరు ఎక్కడ ఉంటారో చెప్తే నేను అడ్రస్ చెప్తానండి మీకు. వితౌట్ ఫ్లోరైడ్ మన పళ్ళకి చాలా మంచిది. తక్కువ రేట్లో కూడా ఉంటుంది, అందరికీ అందుబాటులోనే ఉంది. ఎక్కువ రేట్లో కూడా ఏం లేదు, రీజనబుల్ ప్రైసే. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.